క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు. అది ఎవరైనా ఉండొచ్చు. అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో, ఇప్పుడు జరగదు. కేవలం ఒక ద్వారంపూడి కుటుంబానికే మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు. అంతిమంగా రైతుకు లబ్ధి కలగాలి, వినియోగదారుడికి నిజాయితీగా మేము చేసే సరఫరా భరోసా కల్పించాలి. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. 100% మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ఎవ్వరూ ఇటువంటి అవకతవకలు పొరపాట్లు చేసినా ఎక్కడ కూడా సహించాం. రైతులకి మేము అందించాల్సిన ధాన్యం కొనుగోలు డబ్బుల విషయంలో నేను ఈరోజు ఒక సమాచారం మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అసలు ఊహించలేము మనం. అన్ని కార్పొరేషన్లో కూడా నంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లారు మేము మమ్మల్ని అప్పుల్లో. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులకు మాత్రం 1,600 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ నిజాయితీ. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇమ్మీడియట్ గా ముందు మనం రైతులను ఆదుకోవాలి, ఏ విధంగా మనం నిధులు సమీకరించవచ్చో ఒకసారి దానిపైన అవగాహన తెచ్చుకుని త్వరలోనే వాళ్ళకి ధాన్యం మేము చేసిన కొనుగోలు ఖచ్చితంగా వాళ్ళకి నిధులు వచ్చేటట్టు బహుశా 1-2 రోజుల్లోనే మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ విషయాలు కూడా రేపటి రోజు నేను వెల్లడిస్తాను. దయచేసి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కానివ్వండి, నేను ఈరోజు ఉదయం మా ప్రజాప్రతినిధులను కూడా కోరాను. వాళ్ళ సహకారం ఎంతో అవసరం. రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు, నిజాయితీగా పనిచేద్దాం. ఈ వ్యవస్థలో మార్పు కోసమే ప్రజలు మన ఈ విధంగా ఆశీర్వదించారు. ఒక నమ్మకంతో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం. అధికార యంత్రాంగానికి సపోర్ట్ సిస్టమ్గా మనం ఉందాం. వాళ్ళని కూడా మనం ముందు పెట్టి నడుపుకుంటూ నిజాయితీగా పనిచేద్దామనే లక్ష్యంతో ఈ పర్యటనలో భాగంగా ఆ మార్పు తీసుకురాగలుగుతామన్న నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాం. మీడియా మిత్రులు కూడా నేను రిక్వెస్ట్ చేసి దయచేసి సహకరించండి. మీకు కూడా చాలా సమాచారం మీ దృష్టిలో ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా ఒకళ్ళ పైన దాడి అని కాదు, ఈ వ్యవస్థలో ఒక మార్పు కోసం ఒక సామాన్య పౌరుడు ఏ విధంగా ప్రభుత్వం పైన నమ్మకంతో ముందుకు వస్తాడో ఆ నమ్మకాన్ని మమ్ము కానికుండా భరోసా నింపే విధంగా, ధైర్యం నింపే విధంగా మేము ఈ చర్యలు చేపట్టాం. సో రేపు మరొకసారి ఇక్కడే ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఈలోపు క్షేత్రస్థాయిలో మా పర్యటనలు కొనసాగుతాయి. ఆ వివరాలన్నీ కూడా నేను రేపటి రోజున మళ్ళీ మీడియా మిత్రులంతా కూడా నేను మాట్లాడతాను. ఎవరైతే మా గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నారో, పార్లమెంట్ ఉన్నా కూడా ఒక బాధ్యతతోటి ఈ ప్రాంతంలో మంచి జరగాలి, రైతాంగానికి అండగా నిలబడాలని మన పార్లమెంట్ సభ్యులు కష్టపడి ఉదయమే అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ నుంచి వచ్చిన ఉదయ శ్రీనివాస్ గారికి, పంతం నానాజీ గారికి, కొండబాబు గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ కూడా సత్యప్రభా గారికి క్షమించాలమ్మా, ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనందరం ఒక టీం లాగా కలిసి పనిచేద్దాం. ఆ మార్పు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా చూపిస్తాననే నమ్మకంతో మీ అందరి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారి తూర్పుగోదావరి జిల్లాలో సమీక్షా సమావేశం ఉభయ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా ప్రత్యేకంగా కలెక్టర్ గారు తక్కువ సమయంలో ఆయనకి సమాచారం అందించినా కూడా అధికార యంత్రాంగాన్ని అందరినీ అప్రమత్తం చేసి మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించినందుకు ముందుగా కలెక్టర్ గారికి, వారి సిబ్బందికి మనస్ఫూర్తిగా మా శాఖ తరఫున ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఒక ఉత్సాహంతో, ఆశతోటి ఒక మెరుగైన ప్రభుత్వం,